మనకేది అవసరమో దేవుడు ఎరిగినటువంటి వాడు. మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనకు రాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఎలాగ ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాడు. నాతో మాట్లాడు తండ్రి, మాతో మాట్లాడు తండ్రి, సంఘంతో మాట్లాడు తండ్రి అని ప్రార్థన చేయాలి. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభువుని ఘనపరిచాం. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కూడా ప్రభు మహిమ పొందులాగిన ప్రార్థన చేద్దాం. ప్రభువైనటువంటి క్రీస్తు మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుకున్నారు. క్రీస్తే వాక్యమైనాడు, వాక్యమే క్రీస్తు. అటు వాక్యాన్ని కుడి చేత పట్టుకుని పైకెత్తి ఆయన గణపరుద్దాం. మహిమ కలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసేటువంటి, అనేక అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుడు. ఈ లోకంలో మనుషులు మనకు ఏదైనా మేలు చేస్తే మనుషులను పైకెత్తుతాము, కానీ మన జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తున్న దేవుణ్ణి ఇంకా మనం గమనించాలి. పరిశుద్ధుడా మీ గన్నామమున పొందిన ఈ ఉదయాన్ని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని, మీ వాక్యమైనటువంటి సత్యాలను మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమును యాకోబుకు తెలియచేస్తున్న దేవుడు, మోషేకు నీ మార్గములను తెలియచేస్తున్న దేవుడు, మీ వాక్యము ధ్యానించుట ద్వారా మీ మార్గాలను మేము తెలుసుకోవడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయా మా కుడి చేత క్రీస్తును పైకెత్తుతూ ఉంటుండగా మా జీవితాలలో మేము కూడా ఎత్తబడేటువంటి గుంపులు ఉండడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వేవేల పరిశుద్ధులతో రక్షింపబడిన వారితో మరలా ఈ భూమి మీదకి ప్రభైనటువంటి క్రీస్తు వచ్చి నాయన నీ దగ్గరకు మమ్మల్ని తీసుకురాని ఉండగా వాక్యము ద్వారా మేము బలపడడానికి, వాక్యము ద్వారా స్థిరపడడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి అని మొరపెడుతూ ఉంటుండగా మమ్మల్ని ఆలకించండి. నాయన మాకేది అవసరమో మీరు ఎరిగిన దేవుడు కనుక మా ప్రతి అవసరాన్ని మీ వాక్యము ద్వారా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీరు నిలవబెట్టుకున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను అనే గర్వాన్ని నాలో నుండి తీసివేయండి, మిమ్మల్ని మాత్రమే హెచ్చించడానికి నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. కృపగలిగినటువంటి దేవా, ఇంకా రావాలని తలుస్తున్న ప్రతి బిడ్డను సమయానికి మందిరానికి నడిపించారు. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఇప్పుడు వచ్చినటువంటి సంఘమంతటికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని మహాకృపను బట్టి చల్లని వాతావరణాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ చల్లని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి స్తుతించడము అనేటువంటిది మనకు ఆశీర్వాదకరం. దేవుని కృపను బట్టి భయంకరమైనటువంటి ఎండల వేడి నుండి ఆయన మనల్ని తప్పించాడు. చాలా ఎండలు, చాలా వేడి, ఆ తీవ్రత అంతటి నుండి కూడా తప్పించి గతించిన కొద్ది దినాల నుండి చల్లని వాతావరణాన్ని దేవుడు మన జీవితాలకు అనుగ్రహించాడు. చల్లగా ఉన్నా రాలేము, వేడిగా ఉన్నా రాలేము. చాలాసార్లు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. నేను ప్రతి వారం చెప్తాను, మరి మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే
ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్ని విషయాలలో ముందుంటాం కానీ దేవుని మందిరం అనేసరికి వెనకబడిపోతూ ఉంటాం. ఎందుకు అని అంటే అదొక నిర్లక్ష్యం. మా దేవుడే పర్వాలేదు, ఎప్పుడైనా ఆయన క్షమించేస్తాడు అని మనం అనుకుంటాం. అది పొరపాటు. క్షమించే సమయంలో క్షమిస్తాడు, గద్దించే సమయంలో గద్దిస్తాడు, బుద్ధి చెప్పే సమయంలో ఆయన బుద్ధి చెప్తాడు, హెచ్చరించే సమయంలో ఆయన హెచ్చరిస్తాడు. దేవుని మందిరానికి వస్తే ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. హెచ్చరికలు దేనికి అని అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. ఎవరైనా సరే వాక్యం అందరికీ సమానమే. బోధించే నాకైనా, బోధ వినే మీకైనా వాక్యం అందరి కొరకు. వాక్యం ఫలానా వారి కొరకే అని కాదు, వాక్యం అందరి కొరకు. ఇది నాన్ని కొద్ది నిమిషాలు చదవబడినటువంటి వాక్య భాగం నుండి ధ్యానించుకుందాం. గతించిన ఆదివారం నాడు పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానించుకున్నాం. అది కొద్దిగా మాత్రమే చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే మన సమయము మార్చబడింది కనుక 8 గంటల నుండి 9:30 వరకు. 9:30 ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోతారు. ఎక్కువ సమయాన్ని తీసుకోవడం లేదు. నేను మరలా మన సమయం మార్చిన తర్వాత వాక్యాన్ని విస్తారముగా చెప్పడానికి దేవుడు కృప చూపిస్తాడు. అంతవరకు కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యం. ఆ కొద్ది నిమిషాలు కూడా జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథములు, పాత నిబంధన గ్రంథములు వారముల పండుగ అని పిలిచారు. వారముల పండుగ అని అంటే ఎప్పుడు, ఏ వారములు అని అంటే 7 వారములు. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు నుండి సినాయి పర్వతానికి వచ్చే సమయానికి 50 దినాలు. 50 దినాలు కూడా వారు నడుచుకుంటూ ఆ ప్రయాణంలో వచ్చినప్పుడు 50వ దినాన్ని దేవుడు వారికి కృప చూపించి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏమిటయ్యా అని అంటే ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుని ప్రజలైనటువంటి వారికి ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దాన్ని వారముల పండుగ అన్నాడు. ఎందుకు వారముల పండుగ అంటే వారు 7 వారాలు ప్రయాణం చేసుకుని వారు విడుదల పొందిన తర్వాత, అనగా బయటకు వచ్చిన వెంటనే పస్కాను ఆచరించారు. పస్కా ఆచరించిన సాయంకాలము వారు ప్రయాణం మొదలు పెట్టారు. వారు ప్రయాణం కొనసాగి 50 దినాలకు దేవుడిచ్చినటువంటి వరం ఏమిటి అని అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చినట్లుగా లేఖనాలలో మనం చదువుతూ ఉంటాం. ప్రభువైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ముగించి ఆయన మరణించి తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉండి ఆయన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి మరలా 10 దినాల తర్వాత ఈ భూమి మీదకు ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 50 దినాలు, ఇక్కడ 50 దినాలు. పరిశుద్ధాత్మను గురించి ప్రభువైనటువంటి క్రీస్తు యోహాను సువార్తలో దాదాపు 4 సార్లు మాట్లాడాడు. అది కూడా ఆదరణకర్త అనేటువంటి మాట ఉపయోగించాడు. ప్రభువైనటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మకు ఉండేటువంటి గుర్తులు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మకు ఉండేటువంటి గుర్తులు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే సజీవమైనటువంటివి, నిర్జీవమైనటువంటివి. నిర్జీవమైనటువంటి గుర్తులు 11 ఉన్నాయి. పరిశుద్ధాత్మ జీవము కలిగినటువంటి గుర్తులు 5 ఉన్నాయి. మొత్తం 16 గుర్తులు పరిశుద్ధాత్మకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నిర్జీవమైనటువంటి గుర్తులు చాలా వరకు మనకు తెలుసు. నీళ్లు, అగ్ని, లేకపోతే గాలి, నూనె, ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి. జీవము కలిగినటువంటి గుర్తులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడినటువంటి వాటిలో ప్రత్యేకముగా ప్రభువైనటువంటి క్రీస్తు ఉపయోగించినటువంటిది ఆదరణకర్త. ఇన్ని గుర్తులు ఉంటుండగా ఎందుకు ఆదరణకర్తని ప్రభువైనటువంటి క్రీస్తు ఉపయోగిస్తూ ఉన్నాడు? ఇటు సువార్తలు 4, ఇటు అపోస్తలుల కార్యములు. సువార్త భాగాలు అనగా మత్తయి, మార్కు,
లూకా, యోహాను సువార్తలు 4 సువార్తలు, అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం, ఈ 4 కూడా అంటే సువార్తలు 4 కూడా మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి క్రీస్తు యొక్క జన్మ, ఆయన పరిచర్య, ఆయన శిలువ మరణము, ఆయన శ్రమలన్నీ కూడా సువార్త భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మ కార్యాల కొరకు రాయబడినట్లు మనం చూస్తాం. ప్రభువైనటువంటి క్రీస్తు భూమి మీదకు రక్తమాంసములు ధరించి శరీరాన్ని కలిగినటువంటి వాడిగా భూమి మీదకి వచ్చినటువంటి రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మాత్రమే పరలోకము నుండి భూమి మీదకి వచ్చినటువంటి వాడు. భూమి మీద చాలా మంది దేవుళ్ళని పిలువబడినటువంటి వారు ఉన్నారు, కానీ వారు ఎవరు కూడా పరలోకము నుండి వచ్చినటువంటి వారు కాదు. వారు భూమి మీద వారే, భూమిలోనే కలిసిపోయినటువంటి వారు. కానీ ప్రభువైనటువంటి క్రీస్తు దేవుడిగా ఆయన పిలువబడ్డాడు. ఆయన పరిచర్య కూడా ఆయన దేవుడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు దగ్గర నుండి వచ్చినటువంటి వాడు అని లేఖనాలు చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన మరలా తండ్రి యొద్దకు అనగా ఈ భూమి మీద నివసించి ఆయన తండ్రి యొద్దకు అనగా తన ఇంటికి మరలా వెళ్ళిపోయినట్లుగా, వెళ్ళిన తర్వాత ఏవైతే వాగ్దానం చేశాడో యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగం 14వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 16 వచనాల వరకు చదవబడినటువంటి వాక్య భాగంలో ఏదైతే ప్రభువైనటువంటి క్రీస్తు మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడో, ఆ ఆదరణకర్తను ఆయన వెళ్ళిన 10 దినాల తర్వాత అనగా ప్రభువైనటువంటి క్రీస్తు భూమి మీద పునరుద్ధానుడైన 50 దినాల తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదరణకర్త అనేటువంటి మాట ఆయన ఎందుకు ఉపయోగించాడు, ఎందుకు పరిశుద్ధాత్మను గురించి ప్రభువైనటువంటి క్రీస్తు ఆ మాటను ఉపయోగించాడు అని అంటే, అక్కడ 13వ అధ్యాయం నుండి మనం చదివితే యోహాను సువార్తలు 14, 15, 16, 17 అధ్యాయాలు అనగా 5 అధ్యాయాలు మనం చదివితే శిష్యులతో పస్కా పండుగ దినాన్ని మొదలుపెట్టి ఆయన పస్కాను ఆచరించేటువంటి సమయం అయ్యాక ఆయన మరలా ప్రయాణమై వెళ్తూ గొల్గొతా కొండ వైపు ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని దీర్ఘ ప్రసంగము అన్నారు. దీర్ఘ ప్రసంగాలు ప్రభువైనటువంటి క్రీస్తువి ఏమైనా ఉన్నాయి అని అంటే మొదటి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. 5, 6, 7 అధ్యాయాలు చదివితే కొండ మీద ప్రసంగము, అది దీర్ఘ ప్రసంగముగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్తలు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి మాటలు, అది కూడా దీర్ఘ ప్రసంగముగా చూస్తాం. రెండవదిగా యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు దీర్ఘ ప్రసంగముగా మనం చూస్తాం. అంటే విస్తరించి మాట్లాడాడు. ఎన్ని చెప్పాలో, ఎన్ని వివరించాలో, ఏది వారికి బోధించాలో అవన్నీ కూడా శిష్యులతో ఆయన మాట్లాడినట్లుగా దేవుని వాక్యాలు, దేవుని మహాకృప ఈ రోజుకి కూడా ఆయన చేసినటువంటి బోధనలు మనం చదివి ధ్యానించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, ప్రభువైనటువంటి క్రీస్తు ఏవైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మనుషులు పొందుకోవడానికి ఆయన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ లేక ఆదరణకర్తను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. వాక్యం వింటేనే అర్థమవుతుంది. వాక్యాన్ని ఏమాత్రము మనం వినకపోయినా అది మనకు అర్థం కాదు. ఎందుకు అని అంటే ఇళ్ళ దగ్గర ఎలాగో వాక్యం చదువు, ఏదో ముఖస్థుతికి ఇలా తిరిగేస్తాం, చదువుతాం, అయిపోతుంది. కొంతమంది నెలకు 31 రోజులు కదా, 30 రోజులు కదా, సామెతల గ్రంథం అన్ని అధ్యాయాలు కదా, రోజుకు ఒక అధ్యాయం చదివితే చాలు అనుకుంటారు. కీర్తనలు చాలా బాగుంటుంది, కీర్తనలు చదువుకుంటే చాలులే రోజు అని అనుకుంటూ ఇలా రకరకాలుగా మనం చదువుతాం. దేవుడి వాక్యాన్ని ఆలోచన పూర్వకముగా దాన్ని మనం గ్రహించేటువంటి రీతిలో జ్ఞానపూర్వకముగా మనం చదవాలి. నేటి దినాలలో పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినటువంటి సేవకుల చేత వాక్యము బోధింపబడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే ఏ సేవకుడు కూడా నిలవబడలేడు, మాట్లాడలేడు. వచ్చే ప్రతి మాట కూడా ఆత్మ ప్రేరేపణతోనే వస్తుంది తప్ప
సొంత మాటలు ఏవి కూడా ఉండవు. ఏ సేవకుడైనా సరే మీరు గమనించండి, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడిగా. ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడతాడు? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే వారు సువార్తను ప్రకటించినట్లుగా 2వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తాం. 3వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథము, 9వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథము, 19వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఆత్మతో నింపబడినటువంటి ఈ శిష్యులందరూ కూడా ఎంతో మందిని సంఘంలో చేర్చుకున్నట్లుగా, ఒకసారి 3,000 మంది, ఒకసారి 4,000 మంది, కొన్నిసార్లు అనేక జనము వారు రక్షింపబడినట్లుగా. ప్రియులారా, ఎప్పుడు జరుగుతుంది? ఆ మేడ గదిలో ఉంటూ ఉన్నటువంటి ఆ 120 మంది కూడుకున్నటువంటి సమయంలో ప్రియులారా, వారు ధనవంతులా అంటే ధనవంతులు కాదు. వారికి లోక సంబంధమైనటువంటి ఆస్తులు ఉన్నాయా అంటే ఏ ఆస్తులు కూడా లేవు. ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ పలుకుబడి ఉందా అంటే ఏ పలుకుబడి లేదు. లేక వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి సమాజంలో ఉందా అంటే ఏమీ లేదు. వారు మేడ గదిలో ప్రభువు చెప్పిన ఆజ్ఞ ప్రకారం కనిపెట్టుకుని ఉన్నారంటే పరిశుద్ధాత్మ అనేటువంటిది, ప్రభువైనటువంటి క్రీస్తు అనేటువంటి వాడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు అని అంటే ఎవరు అడగలేదు మాకు రక్షణ కావాలి, రక్షకుడు రావాలి, క్రీస్తు రావాలి. ఎవరు కూడా వెలిగెత్తి మాకు రక్షకుడు రావాలి అని ఎవడైనా అడిగాడా అంటే ఎవరు అడిగినట్లు లేదు. దేవుడే తన ప్రేమ చేత మనుషులకు రక్షణ అవసరం అనుకున్నాడు, క్రీస్తుని లోకానికి పంపాడు. పరిశుద్ధాత్మను కూడా ఉచితముగానే దేవుడు ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు అంటూ ఉన్నాడు కదా, నేను తండ్రి యొద్దకు వెళ్ళి అయ్యా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు కదా, మా పరిస్థితి ఏంటని శిష్యులు అడగలేదు. కానీ మీరు కలవరపడకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడు అని చెప్పి నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, అక్కడ నుండి ఆదరణకర్తను పంపిస్తాను, ఉచితముగా పంపిస్తాను. అది వచ్చే వరకు కూడా మీరు కనిపెట్టుకుని ఉండండి. ప్రియులారా, పరిశుద్ధాత్మ అనేటువంటిది నేటి దినాల్లో చాలా మందికి సరైన అవగాహన లేదు. పరిశుద్ధాత్ముడు అనగానే ఏదో ప్రార్థిస్తే వచ్చేసేటువంటిది, ప్రార్థిస్తే నా మీదకి వచ్చేస్తుంది, నేను పొందుకుంటాను, లేకపోతే గుంపుగా సహవాసంగా కూడి అందరూ ఏకీభవించి పరిశుద్ధాత్మ గురించి ప్రార్థిస్తే అది దిగిపోద్ది అనుకుంటారు. కానీ కానే కాదు. నువ్వు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ రాదు, నువ్వు ప్రార్థిస్తే నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ వచ్చేటువంటిది కాదు. అది ఉచితముగా ఇవ్వబడినటువంటిది. దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే ఆయన ఇస్తాడు. 120 మంది అక్కడ కనిపెట్టుకుని ఉన్నారంటే వారు ఏమి ప్రార్థన అయ్యా నువ్వు ఆత్మను కుమ్మరించే 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 అని వారు ఏమి ఎలుగెత్తి ఏడవలేదు, ప్రార్థన చేయలేదు. వారు కేవలము వారు కనిపెట్టుకుని మాత్రమే. కనిపెట్టుకుని అని అంటే ఒకవేళ ప్రార్థనలో ఉండొచ్చు, ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, అది పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనేటువంటి ఆశతో ఉండొచ్చు తప్ప ఇచ్చే 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 అని మాత్రము వారు అనలేదు. పరిశుద్ధాత్మ రక్షణ ఇవన్నీ కూడా ప్రియులారా, ప్రభువైనటువంటి క్రీస్తు కొరకు మనం ఎన్నిసార్లు ధ్యానించుకున్నా, ఆయన శిలువ ధ్యానాన్ని, ఆయన శిలువ శ్రమలను ఎన్నిసార్లు ధ్యానించుకున్నా మనకు బలమే తప్ప ఎప్పుడూ నిరాశ ఉండదు, మనకు శక్తినిచ్చేటువంటిది. అలాగే పరిశుద్ధాత్మల గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు వాక్యాన్ని ధ్యానించినా అది శక్తినిచ్చేటువంటిది తప్ప మనం బలహీనపరిచేటువంటిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాలలో కానీ నేటి దినాలలో కానీ మనుషులకు ఉచితముగా ఇవ్వబడుతున్నటువంటి సమయంలో ఏ పరిశుద్ధాత్మ వరాలైతే బైబిల్లో రాయబడ్డాయో ఆ వరాలన్నీ కూడా ఫలితాన్ని పొందుకునేటువంటి రీతిలో, అనగా అవి సఫలీకృతమయ్యేటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు మనుషుల మధ్య అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యములు ప్రభువైనటువంటి క్రీస్తు మత్తయి సువార్త 12వ అధ్యాయం 34-32 వచనం నుండి మనం చదివితే అక్కడ చెప్తాడు, మనుష్య కుమారుని దూషించిన వానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించినటువంటి వాడికి ఈ యుగములో కానీ రాబోయేటువంటి యుగములో కానీ క్షమాపణ లేదు అంటూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, క్రీస్తును దూషించిన క్షమాపణ ఉందంట, తండ్రి అయినటువంటి దేవుణ్ణి దూషించిన క్షమాపణ ఉందంట. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే ఆ క్షమాపణ అనేటువంటిది ఎవరికీ లేదు. 4వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం
క్షమించండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదివితే అననీయ సప్పీరా అనేటువంటి వారు మనందరికీ తెలిసినటువంటి ఆదిమ సంఘములో ఒక కుటుంబం, దంపతులు అననీయ సప్పీరా దేవునికి కానుకలు ఇచ్చేటువంటి సమయంలో వారిద్దరిని ఏకీభవించి దేవుని మందిరానికి వచ్చి అబద్ధమాడి అపోస్తలుల బోధకు వ్యతిరేకముగా అపోస్తలులు ఏవైతే బోధిస్తూ ఉన్నారో దాన్ని కాదు అని వారికి ఇష్టానికి వారు దేవునికి ఇచ్చే దాంట్లో దొంగతనము చేశారు. ఏంటి దొంగతనము? వారు పొలాన్ని అమ్మారు, అమ్మిన ధనమంతా మందిరానికి తేకుండా దానిలో కొద్దిగా మాత్రమే తెచ్చారు. అక్కడ పరిశుద్ధాత్ముడు వారిని మొత్తినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అపొస్తలులు అంటారు కదా, దేవుని మందిరానికి అననీయ వచ్చిన వెంటనే అతడు మందిరంలో మరణించాడు. ఇంతకే అమ్మాము అంటే భార్య వచ్చింది, భార్యను అడుగుతూ ఉన్నారు, ఇంతకేనా అమ్మారు అని అంటే ఇంతకే అమ్మాము అంటే మీరెందుకు పరిశుద్ధాత్మను శోధించే విషయంలో ఏకీభవించారు? ఇదిగో నీ భర్తను బయటికి ఈడ్చేస్తున్నారు, నిన్ను కూడా ఈడ్చేస్తారు. ప్రియులారా, క్షమాపణ అనేది పరిశుద్ధాత్మను దూషించిన, పరిశుద్ధాత్మను శోధించిన, పరిశుద్ధాత్మ కొరకు తప్పుగా మాట్లాడిన నేటి దినాలలో చాలా సంఘాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ కొరకు అసలు మాట్లాడు, పరిశుద్ధాత్మ కొరకు అసలు ధ్యానాలు ఉండు, పరిశుద్ధాత్మ గురించినటువంటి తలంపే ఉండదు. పరిశుద్ధాత్మ అనేటువంటిది నేటి దినాలలో ఎంత అవసరమో లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారిని చాలా మంది హేళన చేస్తారు. హేళన చేయడము అని అంటే ఆ హేళన చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. శారీరక సంబంధులు వేరు, ఆత్మ సంబంధులు వేరు. ఆత్మ సంబంధమైనటువంటి వాణిగా ప్రభువైనటువంటి క్రీస్తు వారికి వాగ్దానము చేసినటువంటిది వారి మీదకు పంపుతూ ఉన్నాడు. శరీర సంబంధముగా ఆయన రక్తమాంసాలతో ఈ భూమి మీదకు వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియుల ఆదికాండములో మనం చూస్తే అబ్రహాము శారా, అబ్రహాము హాగరు ఇద్దరు, అంటే ఇటు హాగరు గాని అటు శారా గాని. మొదటిగా హాగరుకు కుమారుడు పుట్టాడు, ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టినటువంటి సమయంలో అతడు పెద్దవాడవుతూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఈ సమయంలో శారాకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అతడు పాలు తాగుతున్నటువంటి సమయంలో తల్లి ఒడిలో పడుకుని పాలు తాగుతూ అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇస్మాయిలు ఈ ఇస్సాకు అయినటువంటి వాడిని హేళన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, బిడ్డ పాలు తాగుతున్నటువంటి సమయంలో తండ్రి అయినటువంటి అబ్రహాము విందు చేశాడు. హేళన చేస్తున్నటువంటి ఇస్మాయిలును బయటకు తరివేశాడు. ప్రియులారా, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు కానటువంటి ఇస్మాయిల్. ఎప్పుడు కూడా ఇస్మాయిలు అనేటువంటి వారు శారీరక సంబంధమైనటువంటి వారు, అంటే వాగ్దానం పొందినటువంటి వారు. ఎప్పుడు కూడా ఆత్మీయ సంబంధులు ఇస్సాకులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధముగా లేక వాగ్దానము పొందుకున్నటువంటి వారిగా ఉంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడో, వారి మధ్య అగ్ని వలె వారి కుమ్మరింపబడ్డాడో, ఆ మేడ గదిలో దాదాపు 120 మంది అక్కడ ఉంటూ ఉన్నటువంటి సమయంలో వారు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 8 భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నారు. 8 భాషలతో మాట్లాడుతుంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి యెరూషలేములో ఉండేటువంటి ప్రజలు దాదాపు 25 లక్షల మంది ఆ భాష. ఆ రోజుల్లో మైకులు ఉన్నాయా అంటే మైకులు ఏమి లేదు, ఏ సౌండ్ సిస్టమ్ కూడా లేదు. కానీ వారు భాషలతో మాట్లాడేటప్పుడు ఆ భాషల యొక్క ధ్వని ఆ ప్రాంతమంతా కూడా వ్యాపించినప్పుడు అనేక మంది, ఆ 25 లక్షల మంది వచ్చి ఆ కిటికీల గుండా, తలుపుల గుండా, ఆ కన్నాల గుండా వింటూ ఉంటే వారు అనుకుంటూ ఉన్నారు కదా, ఆ దినాన్ని వీరు ఏదో మద్యము సేవించారు, మత్తులో ఉండి ఏవేవో మాట్లాడుతున్నారు అని వారిని గురించి అనుకున్నారు. ప్రియులారా, ఇస్మాయేలులందరూ కూడా శారీరక సంబంధులందరూ కూడా వీళ్ళు ఎప్పుడు కూడా హేళన
చేస్తారు. ఇస్సాకు సంబంధులు అనగా ఆత్మను పొందుకున్నటువంటి వారు ఆ మేడగదిలో ఉంటూ ఉన్నటువంటి సమయంలో వారు ఆత్మలో ఆనందించేటువంటి వారుగా ఉంటూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులు, అక్కడ పేతురు అంటాడు కదా, అయ్యా జామయ్యి ఇంకా గడవలేదు కదా అంటే, జాము 3వ గంట, తెల్లవారుజామున 3వ గంట, ఇంకా 2వ గంట అంటే 2వ జాము 6వ గంట, 3వ జాము 9వ గంట అంటే 9 గంటలకే మేము మద్యం సేవించామని మీరు అనుకుంటూ ఉన్నారే, మద్యం సేవించలేదు అని పేతురు అక్కడ మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉచితముగా ఇచ్చినటువంటిది మనం పొందుకోవడానికి, ఉచితముగా మనకి ఇచ్చాడు కనుక ఉచితముగా మనం దాన్ని పొందుకునేటువంటి వారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే భాషలతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే స్వస్థత వరాలు కలుగుతాయి. పరిశుద్ధాత్మను పొందుకుంటే వారు శక్తి కలిగినటువంటి వారిగా సువార్తను ప్రకటిస్తారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, దాదాపు ఈ 4 సువార్తలు కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో అనగా వారు ఎలాంటి కార్యాలు చేస్తారో ప్రభు వారికి చాలా విశదపరిచాడు. వారికి విశదపరిచినటువంటి సమయంలో పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాలలో ఆదరణకర్త ప్రతి ఒక్కరికి అవసరమే. అది ధనవంతులుగా, బీదలుగా, లేకపోతే రోడ్ల మీద ఉన్నటువంటి వారిగా, అడుక్కునేటువంటి వారిగా, లేక ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిగా, వారు వీరు అని తేడా లేదు, అందరికీ ఆదరణకర్త అవసరం. ఎవరైనా ఆదరణ పొందుకోవాలి అని అంటే అది పరిశుద్ధాత్మ దేవుడే. ప్రియులారా, ఎప్పుడు కూడా శత్రువు ఎవరయ్యా అంటే నీకు నీవే శత్రువు. శత్రువు ఎక్కడి నుంచో రాడు. శత్రువు ఎప్పుడు కూడా మనలోనే. 1 ఆత్మ, 2 శరీరము. శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు శత్రువే. ఆత్మకు ఎప్పుడు కూడా శరీరము శత్రువుగా ఎందుకు ఉంటూ ఉంది? ఆత్మను పొందుకునేటువంటి వారు ఎలాగుంటారు, ఆత్మను పొందుకోలేనటువంటి వారు ఎలాగుంటారు? ప్రియులారా, ఆదిమ సంఘము స్థాపించబడడానికి పెంతెకోస్తు పండుగ జన్మదినము. పెంతెకోస్తు పండుగ నాడే సంఘము పుట్టింది. ఆదిమ సంఘము అనేటువంటిది పుట్టింది. అది శారీరక సంబంధమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది. ప్రభువైనటువంటి క్రీస్తు ఈ భూమి మీదకు శరీరధారిగా ఆయన వచ్చాడు. శరీరాన్ని ఆకృతిగా చేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన పుట్టినటువంటి దినము. ఈరోజు ప్రభువైనటువంటి క్రీస్తు పుట్టినటువంటి దినాన్ని క్రిస్మస్ చాలా చక్కగా చేసుకుంటాం, చాలా ఆడంబరాలు చేసుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి దినాన్ని, సంఘము పుట్టినటువంటి దినాన్ని మనం చేసుకోం. ఆ దినమే ప్రపంచ ప్రార్థనా దినం అని కూడా పిలుస్తారు. ప్రపంచ ప్రార్థనా దినము అంటే ప్రపంచంలో ఉండేటువంటి వారందరూ కూడా ఏకీభవించి ప్రార్థించేటువంటి దినం. ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థించేటువంటి దినము. దేవుని కృపలో దేవుడు అంటే ఆధిక్యత సంఘము పుట్టిన రోజే ఆయన మనకి ఇచ్చాడు. ఆ మేడగదిలో వారు చేసినటువంటి పని అదే. వారు కనిపెట్టుకుని ఉన్నారు అనేటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే, ఆదరణకర్త పౌలు ఇంకా కొద్ది మాటలు ఉపయోగిస్తూ సంచకరువు అంటే, సంచకరువు అని అంటే తెలుగులో ఒక పదము. అది మనం ముందుగా ఇచ్చేటువంటి అడ్వాన్స్ అన్నమాట. ఏదైనా ఒక పనికి మనం ముందుగా కొద్దిగా ధనాన్ని ఇస్తాం కదా, దాన్ని అడ్వాన్స్ అనేటువంటి దానిని సంచకరువు అని పిలిచారు. సంచకరువు అని పౌలు ఎందుకు వాడాడు? సంచకరువు అనేటువంటి మాట దేని నిమిత్తము పౌలు ఏ సందర్భంలో వాడాడు అని అంటే, ఆయన మరలా భూమి మీదకి రాకముందు, ప్రభువైనటువంటి క్రీస్తు రెండవసారి భూమి మీదకి రాక ముందు మనకు ఇవ్వబడినటువంటిది పరిశుద్ధాత్ముడు.
అప్పటి వరకు కూడా ఆదరణ పొందేటువంటి వారిగా ఉండాలి. ఆదరణ కరవైనటువంటి వారు చాలా మంది ఉంటారు. కుటుంబాలలో ప్రియులను పోగొట్టుకున్నటువంటి వారు ఉంటారు. కుటుంబాలలో అనేక విషయాలలో మనం వెలితి చెందినటువంటి వారిగా, నిస్పృహలో ఉండేటువంటి వారు ఉంటున్నటువంటి సమయంలో నీకు ఎవరయ్యా ఆదరణ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ కొరకు చాలా చక్కగా రాయబడింది. ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ కార్యాలు అపొస్తల కార్యముల గ్రంథములో చక్కగా రాయబడ్డాయి. అనేక వివరణలతో పరిశుద్ధాత్మ శక్తితోనే వారు పరిచర్య చేశారు. ప్రపంచంలో అనేక దేశాలు వారు సువార్తను అందించినట్లుగా పరిశుద్ధాత్మ లేకుండా వారు సువార్తను చేయలేరు. ఎందుకు అని అంటే వారికి మాటలు రావు, వారు చదువుకున్నటువంటి విద్యావేత్తలు కాదు, పామరులైనటువంటి వారందరూ కూడా దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని వారిని మాత్రమే ఎన్నుకుని వారిని మాత్రమే ఆయన ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ఆత్మ ఆ పరిశుద్ధాత్మ. ప్రియులారా, ఈ రోజు ఈ సంఘంలో కూర్చున్నటువంటి మనము పరిశుద్ధాత్మతో ఉన్నామా లేదా అనేటువంటి నిశ్చయత చాలా అవసరమైనటువంటిది. ఆనాడు మేడగదిలో ఉన్నటువంటి 120 మంది పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు ఏ మేడగదిలో అంటే దేవుని మందిరముగా ఆ దినాలలో అక్కడే యెరూషలేము దేవాలయం కట్టబడింది. ఆ స్థలములోనే వారు కూడుకుని ఉన్నారు. అక్కడే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడే భాషలు మాట్లాడారు. అక్కడే ఆత్మ వరాలను పొందుకున్నారు. అక్కడ నుండే వారు బయలుదేరి సువార్తను ప్రకటించారు. అక్కడే మరలా ప్రభువైనటువంటి క్రీస్తు రెండవసారి అక్కడికి రాబోతూ ఉన్నాడు. అక్కడ నుండే వారిని ఎత్తుకుని అంటే ఎత్తబడేటువంటి గుంపుగా వారిని చేర్చి వారిని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కోవలో అనగా ఏ మందిరములో అయితే నువ్వు కూడుకుంటావో, ఏ మందిరములో అయితే నువ్వు కనిపెట్టుకుని ఉంటావో, ఏ మందిరములో అయితే ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూస్తావో ఆ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకుంటారు. ఏ భేదము కూడా లేదు. అందరూ పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారే. పరిశుద్ధాత్మను పొందుకోము అనేటువంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటేనే దేవుని మందిరంలో ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నువ్వు ప్రార్థన చేయగలవు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే దేవునికి సంపూర్ణంగా కానుకలు సమర్పించగలవు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు కనుకే ఆయన కృతజ్ఞతలు చెల్లించగలవు. నీలో పరిశుద్ధాత్మ లేదు అనడానికి లేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే నీకు ఒక శత్రువు ఉన్నాడు. అదే శరీరము అనేటువంటిది. ఆ శరీరము అనేటువంటి దానిని నీవు నియంత్రించగలిగితే, ఆ శరీరము అనేటువంటి దానిని నువ్వు చంపగలిగితే, ఆ శరీరము అనేటువంటి దాన్ని నువ్వు నిర్లక్ష్యము చేయగలిగితే ఆత్మ అనేటువంటిది దినదినము కూడా బలపడుతుంది అనేటువంటిది. ఈ శరీరాన్ని మనం నిర్లక్ష్యం చేయం. ఎందుకు అని అంటే దీన్ని నిత్యము పోషిస్తూనే ఉంటాం. ఈ శరీరానికి రంగులు అద్దుతూనే ఉంటాం. ఈ శరీరానికి అలంకరణ చేస్తూనే ఉంటాం. ఈ శరీరాన్ని దినదినము బలపరుస్తూనే ఉంటాము. నీ ఆత్మ అందుకే కృంగిపోతూ ఉంది. ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాము అని అంటే అక్కడ వాక్యము ప్రాముఖ్యము. దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నామంటే అక్కడ ఆరాధన ప్రాముఖ్యము. మనం ధరించుకునే బట్టలు కాదు, మనం వేసుకునే వేషాలు కాదు, మనం ధరించేటువంటి ఏ వస్తువు కూడా కాదు. దేవుని ఆత్మను బలపరుచుకోవాలి అని అంటే శరీరాన్ని నిర్లక్ష్యం చేయాలి. లేవడమా, మందిరానికి రావడమా, నీవు అన్ని సోకులు చేసుకునేసరికి ఇక్కడ ఆరాధన అయిపోతుంది. నీ ఆత్మ బలహీన పడిపోతుంది. ఆత్మ బలపడాలి అని అంటే శరీరాన్ని బలహీనపరచుకోవాలి. శరీరాన్ని బలపరచకుండా దానికి ఆకర్షింపబడి శరీరాన్నే మనము దాన్ని అద్దులు దాటుకుంటూ దాన్ని అత్తుకుంటూ ఉంటే ఆత్మ అనేటువంటిది వర్ధిల్లదు. ఆత్మ అనేటువంటిది వర్ధిల్లాలి. ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలాలు నీలో ఫలించాలి అని అంటే నువ్వేం చేయాలి? నీ శత్రువును నిర్లక్ష్యం చేయాలి. నీ శత్రువు ఏదో కాదు, బయట ఉన్నటువంటి వారు ఎవరు కాదు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఎవరు కాదు. నీకు శత్రువు నీ శరీరమే.
హృదయాన్ని అలాంటి శత్రువును వారు నిర్లక్ష్యం చేశారు కనుకే వారి మీదకి ఆత్మ కుమ్మరింపబడింది. ఆత్మలో బాప్తిస్మం తీసుకున్నారు. ఆత్మలో బాప్తిస్మం తీసుకున్నటువంటి వారిని ఇష్మాయేలీయులు హేళన చేస్తూ ఉన్నారు. వారున్నటువంటి వారు ఇస్సాకులు అనగా ఆత్మ సంబంధులు, వాగ్దాన పుత్రులు, వాగ్దానం చేయబడినటువంటి జనాంగము, వారు లోన ఉన్నారు. పిల్లలు, నీవు నేను కూడా ఈరోజు లోనే ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం. వాగ్దానం చేయబడినటువంటి గుంపులు మనమందరం కూడా ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక ఈరోజు దేవుని మందిరంలో నుండి ఆ ఆత్మను అనుభవించేటువంటి వారికి ఉంటూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి అందుకనే ఆత్మ కొరకు ధ్యానించేటప్పుడు ఆ శక్తి మనలో కలుగుతూ ఉంటారు. మూడవదిగా మనం చూస్తే ఆయన మరలా రెండవసారి భూమి మీదకు రాబోతూ ఉన్నాడు. ఒకటి క్రొత్త నిబంధనలో ప్రభువైనటువంటి క్రీస్తు శ్రమలు, రెండవది పరిశుద్ధాత్మ, మూడవది ఆయన రెండవసారి భూమి మీదకు రా. మూడే అంశాలు, మూడు విషయాలు మాత్రమే క్రొత్త నిబంధనలో ప్రత్యేకముగా మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే సువార్తల్లో ఆయన శ్రమలు, ఆ అపొస్తల కార్యములలో ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు, ప్రకటన గ్రంథములు ఆయన రెండవసారి భూమి మీదకు రావడము అనేటువంటిది. ప్రియులారా, ఈ మూడు అంశాల మీద మన దృష్టి ఉండాలి. దేవుని వాక్యాన్ని నిత్యము ధ్యానించండి అని నేను ఎందుకు చెప్తాను అని అంటే, వాక్యము ఎప్పుడు కూడా మనం వాక్యంతో టచ్లో ఉండాలి. వాక్యంతోనే మనం నిత్యము ఉంటూ ఉంటే దానిలో ఉండేటువంటి సత్యాలు దేవుడు మనతో మాట్లాడితే మనం అందరితో టచ్లో ఉంటాం, అందరితో మనం సంబంధాలు కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యానికి దూరమైపోతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకోవాలి. భక్తులతో దేవుడు అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరువు. ఎందుకయ్యా? బాగుగా నీ నోరు తెరువు, దాన్ని నేను నింపుతాను. దేనితో నింపుతాను? కొండ తేనె కంటే మధురమైనటువంటి నా వాక్యముతో నీ నోటిని నింపుతాను అంటాడు. అంతకంటే కూడా దాన్ని అధిగమించి ఒక పుస్తకాన్ని ఇచ్చి అంటాడు కదా, దీన్ని నువ్వు తిను అంటాడు. దేవుని వాక్యాన్ని తినాలి, దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, దేవుని వాక్యాన్ని నిత్యము కూడా మనం ధ్యానిస్తూ ఉండాలి. గత శుక్రవారం నాడు స్త్రీలను అడిగాను, పాత నిబంధన గ్రంథము మనకు ఉన్నాయి కదా, మలాకి వరకు ఆదికాండం నుండి బైబిల్ గ్రంథంలో ప్రతి పేపర్ మీద పేజీ నెంబర్ ఉంటుంది కదా. పాత నిబంధన గ్రంథానికి ఎన్ని పేజీలు అంటే నవ్వుతూ ఉన్నారు స్త్రీలు. పిల్లరా, ఏ వాక్యం ఎక్కడుందో ఏ పేజీలో ఉందో కూడా తెలియదు, అంతగా నువ్వు పఠించాలి. నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారు పాస్టర్ గారు అన్ని ఇలాగే చెప్తారు, ఇది సాధ్యమా? సాధ్యమైనటువంటిదే. 4 సువార్తలు చూస్తే 102 పేజీలు ఉంటుంది. 4 సువార్తలు కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి అనగా 3వ పేజీలో మొదలెడితే 102వ పేజీ వరకు యోహాను సువార్త ముగింపబడతారు. 103వ పేజీ నుండి 132వ పేజీ వరకు మనం చదివితే 32 వరకు అంటే దాదాపు 30 పేపర్లు, 30 పేజీలు పరిశుద్ధాత్మ కార్యాల కొరకు రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ కార్యాల కొరకే 32 పేజీలు రాయబడ్డాయి, 30 పేజీలు రాయబడ్డాయి అని అంటే ఏ పేజీలో ఏముందో, ఏ పేజీలో ఏమి రాయబడ్డాదో, ఆ పరిశుద్ధాత్మ కార్యాలు ఏ రీతిగా ఉన్నాయో ఎంత ధైర్యముగా పేతురు మాట్లాడాడండి. ఎంత ధైర్యముగా ఆ ఆత్మ శక్తి లేకపోతే 3000 మంది ఒకేసారి, 4000 మంది ఒకేసారి వారు ఎలాగ క్రీస్తును అంగీకరిస్తారు? క్రీస్తును అంగీకరించాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. క్రీస్తును బోధించేటప్పుడు ఆ ఆత్మ శక్తితోనే బోధిస్తే ఇతరులు క్రీస్తును అంగీకరించడానికి మార్గం ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ పెంతుకోస్తు పండుగ, ఇదొక పండుగ. లేవియకాండం 23వ అధ్యాయం చదివితే ముగించేస్తున్నాను.
లేవీకాండం 23వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఇశ్రాయేలుకి అంటాడు, నేను మీకు వాగ్దానం చేసినటువంటి భూములకు వెళ్ళాక మొదటి పంటను మీరు కోసాక ఆ మొదటి పనను దేవుని మందిరానికి తండి. అంటే ఇది ఒక పండగ. పెంతుకోస్తు అనేటువంటిది, పెంతుకోస్తు పండుగ అని ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడింది అని అంటే అది ఒక పండగ, వారాల పండగ. ఆ వారాల పండగనే పెంతుకోస్తు పండుగగా ఈ క్రొత్త నిబంధనలో రాయబడుతుంది. ప్రభువు దాన్ని ఆదరణకర్త అని పిలిచాడు. ఆదరణకర్త, కంఫర్టర్ అనే ఇంగ్లీష్లో, గ్రీక్లో మనం చూస్తే పారాక్లిట్, ఆదరణ ఇచ్చేటువంటి వాడు. ప్రతి సమయంలో కూడా, అందుకనే ఇది కృపాకాలము కాదు, కృపాకాలం అయిపోయింది, ఇది ఆదరణ కాలము. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు కూడా ఆదరింపబడాలి. ఆదరింపబడితే నీలో ఉండేటువంటి వేదన, చాలాసార్లు మనం కొన్ని విషయాలలో దుఃఖం కలుగుతూ ఉంటుంది, వేదన, లేకపోతే ఆ కన్నీరు, మనము అది ఇతరులకు కనబడకుండా దాన్ని ఏం చేస్తాము అంటే లోనలోనే దాన్ని దుఃఖిస్తూ ఉంటాం. దానికి సరైనటువంటి ఆదరణ మనకు ఉండదు. ఆ దుఃఖము, ఆ ఏడుపు, కన్నీరు బయటికి రాకుండా లోనే ఎప్పుడైతే నువ్వు అని చేసుకుంటావో, అందుకే చాలా మందికి స్ట్రోక్ వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది, ప్యారలైజ్డ్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఈ ఆదరణ లేనటువంటి వాళ్ళు ఈ దుఃఖాన్ని దిగమింగేసుకుని ఆ బాధను లోనే ఉంచేసుకుని వారి అనుభవించేటువంటి సమయంలో అలాంటి వారికి ప్రభు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చారు. 11 నిర్జీవ వృత్తులు, 5 జీవము కలిగినటువంటి వృత్తులు పరిశుద్ధాత్మకు ఉన్నాయి. అవి వచ్చే వారం ధ్యానిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవుడు ఉచితముగా మనకిచ్చాడు, ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఇది నాకు సంబంధం లేదులే, నాకు అక్కర్లేదులే, ఇది నాది కాదులే అనే ఉద్దేశంతో ఉండదు. దేవుడు నిన్ను ప్రేమించి ఉచితముగా ఇచ్చినటువంటిదే పరిశుద్ధాత్మ. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఉచితముగా ఇచ్చినటువంటిదే ఈ ఆదరణకర్త. ఎన్నోసార్లు నీవు దుఃఖ సమయంలో ఉండొచ్చు. నీ బిడ్డల వల్ల, నీ భార్య వల్ల, నీ భర్త వల్ల, నీ తల్లిదండ్రుల వల్ల, నీ అన్నదమ్ముల వల్ల అలాంటి దుఃఖాన్ని దిగమింగుకుని ఆ కన్నీరు బయటికి రాకుండా ఎన్నో దినాలు నీ జీవితంలో ఉండొచ్చు. అందుకే ఆదరణకర్త వచ్చాడు, నిన్ను ఆదరిస్తాడు. నీ దుఃఖమంతా ఆయన ముందు పెట్టు, నీ వేదనంతా ఆయన ముందు పెట్టు, నీ బాధంతా ఆయన ముందు పెట్టు, నీ కష్టమంతా ఆయన ముందు పెట్టు. ఆయన ఆదరించేటువంటి దేవుడు, ఆదరణకర్తగా మనకు వచ్చాడు. పరిశుద్ధుడా మీకు ఎన్నామమును పొందినారు. ఇతమైన వాక్యాన్ని బట్టి వందనాలు. ఇతమైన వాక్యం ప్రతి హృదయంలో భద్రపరిచి ఫలింపచేయండి. వాక్యానుసారం జీవించేటువంటి మంచి మనస్సులు మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కానుకల కొరకు పాట పాడడం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి ఉమా ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా దేవునికి కానుకలు సమర్పిస్తున్నామండి. స్త్రీల నుండి వేణు గారు, అలాగే షేబా గారు కానుకలు సేకరించాలని మనం చూస్తున్నాం. అలాగే పురుషుల నుండి
వీళ్ళు ఆమోస్ గారు, రాజాబాబు గారు కానుకలు సేకరించాలని మనం చేస్తాం. స్తుతి గీతం సంగీతం రారాజు యేసునికే మహిమగణత యుగ యుగములకు నా యేసుకే చెల్లెను. స్తుతి గీతం సంగీతం రారాజు యేసునికే మహిమగణత యుగ యుగములకు నా యేసుకే చెల్లెను. పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను. స్తుతి గీతము సంగీతము రారాజు యేసునికే మహిమగణత యుగ యుగములకు నా యేసుకే చెల్లెను. లోకమంతయు దోచిన వారిని పూజించుచుండగా నేను మాత్రం నా యేసు ప్రభుని ఆరాధింతును. లోకమంతయు దోచిన వారిని పూజించుచుండగా నేను మాత్రం నా యేసు ప్రభుని ఆరాధింతును. పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను. స్తుతి గీతము సంగీతము రారాజు యేసునికే మహిమగణత యుగ యుగములకు నా యేసుకే చెల్లెను. నన్ను కోరి నా దరి చేరి నన్ను ప్రేమించితివి, అందరూ విరచిన నా చేయి విడువక నన్ను నడిపించితివి. నన్ను కోరి నా దరి చేరి నన్ను ప్రేమించితివి, అందరూ విరచిన నా చేయి విడువక నన్ను నడిపించితివి. పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను, పాడి కొనియాడి నిన్నారాధించెదను. స్తుతి గీతము సంగీతము రారాజు యెహోవా సన్నిధిని ఈ స్తోత్రాగానముతో ఆమోద
ముందుగా దేవుడి నామానికి వందనాలు తెలుస్తున్నానండి. మే నెల ఆఖరి వారం కానుకలు ఇవ్వాలండి. ఉందాము. ఎం సామేంద్రాజు గారు పెన్నుర్తి ట్యాంక్స్ ఆఫరింగ్ 500. యు రమేష్ గారు జయేంద్ర కాలనీ నెల కానుక 1000 రూపాయలు. డి మనోహర్ గారు దశమ భాగం 500 రూపాయలు. డి దయాకర్ శ్రవంతి గారు దశమ భాగం 1000 రూపాయలు. డి దయాకర్ శ్రవంతి గారు ఫంక్షన్ బాగా జరిగినందుకు దేవుడి కృతజ్ఞతగా 500 రూపాయలు ఇచ్చారండి. టి అప్పన్న గారు 100 రూపాయలు థ్యాంక్స్ ఆఫరింగ్ అండి. ఈ రాజబాబు గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. జి సుకృష్ణ గారు 200 రూపాయలు నెల కానుకండి. సోమనాథం గారు క్రాంతి నగరు థ్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. జి సంధ్యారాణి గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 200 రూపాయలు. ఏ నరసింహులు గారు అండి, ఇద్దరు మనమలు ఆరోగ్యముగా ప్రార్థించమని కోరినారండి. థ్యాంక్స్ ఆఫరింగ్ 500 రూపాయలు. ఎం రూతి గారు నెల కానుక 500 రూపాయలు. సిహెచ్ దుర్గా గారు ఏకేశ్వర కాలనీ నెల కానుక 300 రూపాయలు. కె మాధురి గారు న్యామ పార్కు నెల కానుక 500 రూపాయలు. తుమ్మన మార్తమ్మ గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 200 రూపాయలు. ఆకుల ఆమస్కర్ థ్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. ఎం వేది కృష్ణ అండ్ ఫ్యామిలీ దశమ భాగము 1000 రూపాయలు. ఏలూరు లాజర్ గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. జి రాము అండ్ సంజయరాయ్ గారు మే నెల కానుక 500 రూపాయలండి. అలా ఎఫ్ఎంబి కొరకు సిహెచ్ దుర్గా గారు 50 రూపాయలు. యు సావిత్రమ్మ గారు 20 కానుక ఎఫ్ఎంబి కొరకు 200 రూపాయలు. జి సుధాకర్ శ్రవంతి గారండి మలకాపురం ఎఫ్ఎంబి కొరకు 100 రూపాయలు. అలాగే ఐఎం కొరకు సెవెంటీ డి దయాకర్ శ్రవంతి గారు అండి 100 రూపాయలు. అలాగే ఐఎం గారు దయాకర్ శ్రవంతి గారు 100 రూపాయలు. సిహెచ్ దుర్గా గారు 50 రూపాయలు. ఇవే కానుకలు వివరాలు. ప్రార్థన చేద్దామండి. కానుకల కొరకు పరిశుద్ధుడా మీ గన్నామమున వందనాలు. ఈ ఉదయాన్ని మీ మందిరానికి తేబడిన కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపగలిగినటువంటి దేవ, మీరు ఇచ్చినటువంటి దాని నుండి కృతజ్ఞతగా మీ సన్నిధికి తెచ్చిన ఈ కృతజ్ఞత కానుకలను మీరు అంగీకరించామని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి విడిని మీరు జ్ఞాపకం చేసుకుని తగిన ప్రతిఫలాలు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి. ఈ కానుకలను మీరు ఆశీర్వదించండి. కానుకలు ఇచ్చి ప్రార్థించమనేటువంటి కుటుంబాల కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలతో మీరు ఉండండి. మీ బిడ్డలకు ప్రతి అవసరాన్ని తీర్చి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కానుకలు మీ సేవార్థమై వినియోగించుకునే భాగ్యాన్ని సంఘానికి దయచేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ప్రియులు ఎక్లీషియా గారి యొక్క మేనకోడలు సరయు. గత కాలంలో ఆ బిడ్డ 10వ తరగతి పరీక్షలకు
వెళ్ళినప్పుడు సంఘంలో ప్రార్థించాం. దేవుని కృపను బట్టి 10వ తరగతి పాస్ అయిన కారణం చేత ఈరోజు ఆరాధనకు వచ్చింది. ముందుకు వచ్చినట్లయితే పాపతో ప్రార్థించాం. పరిశుద్ధుడా, మీ గన్నామునకు వందనాలు. ఈ ఉదయాన్ని ప్రత్యేకముగా సరయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. గతించిన సంవత్సరంలో విడిపించిన విజయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. 10వ తరగతి నుండి మనకు ఉన్నత విద్యకు వెలుచుంటుండగా మీ జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డ ఏమైతే ఆశపడుతూ ఉందో అది పొందుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, గత కాలంలో సంఘమంతా ప్రార్థించినప్పుడు ప్రార్థన మీరు ఆలకించి బిడ్డ జీవితంలో మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా మీ చేతులతో బిడ్డను ఎత్తి పట్టుకుని బలపరిచి యవన కాలంలోనే మీ సన్నిధిలో కూడా ఎదగడానికి మీ కృప చూపించి మీరే మహిమ పొందమని మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన కాపుదల సదాకాలంతోనే ఉండి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. పిల్లల సమయంలో సంఘ ప్రకటనలు. దేవుని మహాకృపను బట్టి మన సెక్రటరీ గారు ఆరోగ్యంతో మందిరానికి వచ్చారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ సంతోషిస్తూ వారు ప్రకటనలు చేయడానికి కోరుతుంది. మీకు అందరికీ వందనాలండి. 5 వారాలు అనుకుంటాను నుంచి దేవుడు నాకు ఇచ్చినట్టు శిక్షణ అనుభవించడానికి 5 వీక్స్ పడింది. ఈవేళ క్షేమంగా నన్ను గుడికి తీసుకొచ్చారు కాబట్టి మీకు అందరికీ వందనాలు. యథావిధిగా ఆదివారం ఆరాధన 8:30కు ఉంటుంది. సండే స్కూల్ ఆరాధన అనంతరం ఉంటుంది. సేవ సమాజం వాళ్ళ ప్రతి శుక్రవారం 7:30కు కూడుకుంటారండి. ఇవే సంఘానికి సంబంధించినవి. బయట నుంచి వచ్చినవి సిటీ సండే స్కూల్ యూనియన్ ఈజ్ ఆర్గనైజ్ సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. 31st ఫ్రైడే, 1st జూన్ సాటర్డే 9 గంటల నుండి 5 గంటల వరకు ట్రైనింగ్ క్యాంప్ అరేంజ్ చేశారు. దీని వెన్యూ ప్లేస్ ట్రూ లైట్ చర్చ్, హై స్కూల్ రోడ్, యూ గోజ్వాక. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కొక్క టీచర్కి 100 రూపాయలు, 2 రోజులకి 100 రూపాయలు. లంచ్, టీ అండ్ స్నాక్స్ విల్ బి సర్వ్డ్. రిసోర్స్ పర్సన్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రేమ్ కుమార్ హవాజీ. థీమ్ అంశం ఏంటంటే టీచింగ్ టు ట్రాన్స్ఫర్. అలాగే కల్వరి బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు ఉమెన్స్ రిట్రీట్ 8th జూన్ 9 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్నది. స్పీకర్ గారు ఏ విక్టోరియా రాణి, IEM నెల్లూరు. కాంపిటీషన్స్ బైబిల్ క్విజ్, గలతీయులు పత్రిక, FSC పత్రిక. రిటర్న్ 3 మెంబర్స్ మాత్రమే. ఎలాక్యూషన్ అంటే టాపిక్ 1 గంట ముందు ఇస్తారట. అది ఇవ్వబడిన అంశం 3 నిమిషాలలో మాట్లాడవాలని వాళ్ళు మనవి. తర్వాత గ్రూప్ సింగింగ్ 5 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మాత్రమే పాటలు పాడాలని వాళ్ళు ఇచ్చి ఉన్నారు. ఇవే సంఘ ప్రకటన.
మరి ఈ మధ్య నేను గుడికి ఎక్కువగా రాలేదు, కానీ నాకు చెప్పడం జరిగింది. వెనకాతల లీక్ అవుతుందని, గుడి మీద టాప్ లీక్ అవుతుంది కాబట్టి వర్షం వల్ల వాటి వల్ల దగ్గరుండి ఆ లీక్ని సరిచేశారు కాబట్టి అది మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ విషయంలో ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరికీ వందనాలు. ప్రేయర్ పార్ట్నర్స్ గురించి మేరీ జాయ్ గారు ఒక ఇన్విటేషన్ తీసుకొచ్చారు. యూ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ కైండ్ నోటీస్ దట్ యూఆర్ ఆర్గనైజింగ్ ఏ 1 day యూత్ సెమినార్ ఆన్ 31st May, 31వ తారీఖు మే 8:30 to 4:30 QMB Church, Resapu Vanipalam. We are not going to charge any amount for registration, but we will only provide breakfast, lunch and tea. Registration charges same levandi. Bhojanu, tea, biscuit kuda istarata. I request you to kindly send 10 young people, 10 mandini pampinchmani, age group 16 years to 26 years. We would be grateful to see you sending your youth for this webinar. Reverend C. Stephen Peter, 12th Memorial Church, Churchilli. ఇచ్చినటువంటి ఈ నోటీసును దయచేసి అందరూ గమనించవలసిందిగా మనం చేశాం. 16 to 26 years ఉన్న యవనస్తులు అందరూ కూడా 10 మంది వరకు వెళ్ళవచ్చని అన్నారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. గత కాలంలో ప్రియులు దర్శిని గారు బలహీనపడ్డారు, చాలా మందికి తెలుసు. ఆ విషయాన్ని నేను మన వాట్సాప్ గ్రూప్లో పెట్టలేదు. వారి గృహానికి వెళ్ళినప్పుడు అడిగాను, అయ్యా గ్రూప్లో పెట్టమంటారా, ప్రార్థన చేస్తారు కదా అంటే కొంతసేపు ఆలోచించి పెట్టండి అన్నారు. సరే పెడదామని నేను వస్తూ ఉంటే వారి కుమారుడు పిలిచి, అయ్యారు పెట్టొద్దు గ్రూప్లో, మళ్ళీ అందరూ వచ్చి పలకరిస్తుంటే ఈయన ఇంకా ఫీల్ అయిపోతాడు, నాకు ఏదో బాగోలేదేమో అనుకుని గ్రూప్లో పెట్టొద్దండి అన్నారు. కనుక గ్రూప్లో పెట్టలేదు. అయినప్పటికీ తెలిసిన వారందరూ సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. 5 వారాల నుండి కూడా సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. మీరు అన్యత భావించొద్దు, ఎవరు ప్రార్థన చేయలేదని, మీ ఇంటికి రాలేదని. అందరూ ప్రార్థనలో మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్నారు. దేవుడు ఆ కృప చూపించి ఈరోజు బలాన్ని ఇచ్చి మందిరానికి మిమ్మల్ని తోడుకుని వచ్చినాడు. అందుని బట్టి దేవునికి మరొకసారి వందనాలు. అలాగని మీరు మానేయొద్దు, మీ ప్రార్థనలో ఆయన ఇంకా ఎత్తి పట్టుకునండి. ఇంకా దేవుడు సంపూర్ణ ఆరోగ్య బలాలు దేవుడిచ్చేలాగా. అలాగే ప్రియులు రాజ్ కుమార్ గారు, వారు గతించిన కొద్ది వారాల నుండి వారు కూడా బలహీనపడ్డారు. కాళ్ళు నొప్పులుగా ఉండి అడుగు తీసి అడుగేలేనటువంటి పరిస్థితి. దేవుడి కృప చూపించి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. వారు కూడా ఈరోజు మందిరానికి రావడము జరిగింది. వారిద్దరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తుంది. చివరిగా అందరం లేచి నిలబడినట్లయితే కర్త మమ్ము దీవించనే పాట పాడుతూ ప్రార్థన ప్రభుని ఆశీర్వాదంతో సెలవు తీస్తాం. Ihanilu
పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి, మీ నడిపింపును బట్టి మీకు వందనాలు స్తుతిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మీ మెండైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ మందిరానికి వచ్చి ఆత్మీయంగా బలపడి మీ సన్నిధిలో ఏవైతే ప్రార్థించి మిమ్మల్ని అడుగుచూ ఉన్నారో వాటన్నిటినీ పొందుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో మీ నడిపింపు అనుగ్రహించి మీరే మహిమ పొందగా వచ్చిన ప్రతి బిడ్డను దీవించి పంపించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క మెండైన ఆదరణ ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డ బలహీనంగా ఉంటూనే సదాకాలము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.